ఒకసారి పెద్దపల్లి రాజన్న రాసిన ప్రజాక్షరం తీసుకుందాం ఒకసారి. ఓ ముఖ్యమంత్రి గారు, కన్నీళ్లు చెంపల మీదకు జారుతున్నాయి. పేద మధ్యతరగతి జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. ఉండడానికి ఇండ్లు లేక కొద్దో గొప్ప వచ్చిన నెలసరి ఆదాయంతో కిరాయి ఇండ్లకు ఇంటికి రెంట్ కట్టేందుకు నిత్యావసర సరుకులకే సరిపోతుంది. పిల్లల చదువులకు జబ్బు చేస్తే ఆసుపత్రులకు అప్పులు తెచ్చి బతుకు బండిని లాగుతున్నారు. ఉన్నతమైన చదువులు చదివి ఉపాధి అవకాశాలు లేక అడ్డకూలీలుగా మారిపోతున్నారు. ఎన్నో ఏళ్ల నుండి పేదరికం, దరిద్రం, కష్టాలు, కన్నీళ్లు సామాన్యులను వెంబడిస్తున్నాయి. పేదరికాన్ని నిర్మూలించేందుకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రణాళికలు తయారు చేసే ఓపిక తీరిక లేకుండా పోతుంది. ఇప్పటికీ విమానం ఎక్కని బ్రతుకులు ఉన్నాయి. ఖరీదైన బట్టలు కొనుక్కోలేని జీవితాలు ఉన్నాయి. తులం బంగారానికి నోచుకోలేక మెడలో పసుపు తాడుతో సరిపెట్టుకునే పేద తల్లులు పుట్టెడు కన్నీళ్లు పెడుతున్నారు. దేశ సంపదను అనుభవించలేని అమాయకులు నా దేశంలోనే ఉన్నారంటూ పెద్దపల్లి రాజన్న. అసలు నిజంగా ఈ ప్రతి ప్రభుత్వం వచ్చే ముందు ఏ ప్రభుత్వం అయినా కానీ పేదల కన్నీళ్లు దూడుస్తాం, పేదల బ్రతుకులు మారుస్తాం, నిజంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్తారు. కానీ మరి ఈ రాజకీయ నాయకుల సంపదలు పెరిగినట్టు మరి ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి సంపాదన పెరగదు. మరి ఎందుకో అది? మరి ఈ సంపద అంతా, ఈ రాష్ట్ర సంపద అంతా ఎవరు చూసుకుంటారు, లేకపోతే దేశ సంపద అంతా ఎవరు చూసుకుంటారు అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. పేదోడు ఎప్పుడు పేదోడుగానే ఉంటాడు, కానీ ధనవంతుడు మాత్రం ధనికుడుగానే ఉండిపోతా ఉన్నాడు. ఇదేందో ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలు ఉన్న రోజులు, ఈ పార్టీలు ఉన్న రోజులు మన పేద మధ్యతరగతి కుటుంబాలు మొత్తం ఇట్నే ఉంటాయి. నిజంగా దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న మంచి ప్రజాక్షరం.